అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను పిలుచుకుంటాడా, నేను చాలా ఫెయిలియర్ని, లేకపోతే నాకు టాలెంట్స్ లేవు, నాకు స్కిల్ లేదు. మోషే కూడా ఎన్నోసార్లు అనుకున్నాడు, దేవుడు నన్ను లీడర్గా చేస్తాడా. మీకు తెలుసా, మీ దేవుడు అంటే మన సృష్టికర్త, మన దేవుడు ఎంత మంచివాడంటే ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ కాలింగ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని ఒక గొప్ప చేద్దామనే ఆలోచన కలిగింది, ఒక తపన. ఒక తల్లి తండ్రి తన బిడ్డలు గొప్పవారు అవుతే ఎంత తప్పిస్తారో, గొప్పవారు అవ్వడానికి ఎంత ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో, అంతకంటే ఎక్కువగా నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి నీ కొరకు నిలబడి నీవు గొప్పవాడిగా గొప్పదాన్ని అయ్యేంత వరకు విడిచిపెట్టాడు. నేను విస్తరిస్తాడు, నేను ఇంక్రీజ్ చేస్తాడు. అయితే ఆయన నేను విస్తరించక ముందు దేవుడు నేను ప్రత్యేకించుకుంటాడు, ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. ఈరోజు వాగ్దానం విందాం. రోమా 8:30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచను. సో దేవుడు మనల్ని పిలుచుకోకముందు మనల్ని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని నీతిమంతులుగా తీర్చి మనల్ని గణపరుస్తాడంట. ఆయనకున్న మంచి స్వభావం ఏంటంటే ఎవరిని అంచివేయాలని చూడడు, ఎవరు దిగిపోవాలని చూడడు, ఎవరు నాశనం అవ్వాలని చూడడు. ఆయనకున్న మంచి మనసు ఏంటంటే నిన్ను పిలుచుకొని మరి, నేను ఏర్పాటు చేసుకొని మరి, నేను నీతిమంతులుగా తీర్చి మరి నేను గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు గొప్పగా ఉంటే, నువ్వు గొప్ప అవుతే దేవుడిని నువ్వు మహిమపరిచినట్లే. సో దేవుడికి అది ఇష్టం. దట్స్ వై ఇట్ విల్ గివ్ గ్లోరీ టు హిమ్. సో ఈరోజు దేవుడు నీకు చెప్తా ఉంటున్నాడు, నా చిన్న కుటుంబం అండి అను అనకు. గిద్యోను ఒక్కడు భయస్థుడు, హైడింగ్లో అంటే దాచుకొని పని చేస్తూ ఉన్నాడు. శత్రువులు అంటే భయం, కానీ అదే శత్రువులు గిద్యోనికి భయపడేలాగా దేవుడు చేస్తాడు. ఒక్క గిద్యోను చాలు వేలాది మంది దీవించబడడానికి. జాన్ సంగ్ అనే ఒక చైనీస్ రివైవలిస్ట్ అండి, 1926 యుఎస్కి వెళ్తాడు చదువుకోవడానికి, డాక్టరేట్ చదవడానికి. కానీ ఆయన జీవితంలో ఏం జరిగిందంటే, తన కుటుంబ పరిస్థితి బట్టి తన తండ్రి పాస్టర్, చాలా పువర్ బ్యాక్గ్రౌండ్, పేదవాడు అనమాట. సో చదువుకోరా, నువ్వు చదువుకుంటే నీకు వాల్యూ ఉంటుందంటే యుఎస్కి వెళ్ళి చదువుకుంటాడు. కానీ అక్కడ అతనికి నర్వస్ బ్రేక్ డౌన్స్ అయితే, యాంగ్జైటీ వస్తాయి, స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాడు, నర్వస్ బ్రేక్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. అటువంటి టైంలో ఆయనని సైకాట్రిస్ట్ హాస్పిటల్లో పెడతారండి. కానీ అక్కడ ఆయన 6 నెలలు ఉన్నాడు, 193 దినాలు ఉన్నాడు. ఆ 193 దినాల్లో 40 సార్లు బైబిల్ ముగించాడంట. 40 సార్లు బైబిల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఒక నిశ్చయంకి వచ్చాడు, నేను డాక్టర్ కాదు, నేను దేవుని సేవకుడు అవ్వాలి. చైనా దేశంలో, ఈ కమ్యూనిస్ట్ కంట్రీలో దేవుని గురించి చెప్పాలని సింగపూర్కి వెళ్ళాడు, థాయిలాండ్కి వెళ్ళాడు, మలేషియాకి వెళ్ళాడు. అలాగే అనేక ప్రాంతాలకు తిరుగుతూ దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఒక యవనస్తుడు ఎంత రివైవల్ తెచ్చాడంటే సౌత్ ఏషియాలో అంత రివైవల్. ఈరోజు దేవుడు నీతో కూడా అంటూ ఉంటున్నాడు, నీకు నర్వస్ బ్రేక్ డౌన్ ఉంది, ప్రతి ఒక్కరు నేను బాధ పెడుతున్నారు, లేక నీవు అందరి చేత తృణీకరింపబడుతున్నాను, కానీ దేవుడు నేను పిలుచుకున్నాడు. ఈ మాట వింటున్నావంటే, ఈ వైనస్ ప్రోగ్రామ్ నువ్వు చూస్తున్నావు అంటేనే ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ థింగ్. దేవుడు నిన్ను చూశాడు, నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను వాడుకోబోచున్నాడు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఒక మట్టిగా ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను మోల్డ్ చేసి ఒక చక్కని పాత్రగా చేయబోచున్నాడు. యూ హ్యావ్ అ గ్రేట్ కాలింగ్ ఫ్రమ్ గాడ్. నేను నీ సేవకురాలుగా చెప్తున్నాను, ఫాలో ద కాలింగ్ ఆఫ్ గాడ్. చిన్న ప్రార్థన చేయడం మీ కొరకు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, ఈరోజు మాకు చెప్పి ఉన్నావు నాయన, గొప్ప నాయన పిలిపించినందుకు నీకు వందనాలు అయ్యా. మా యొక్క జీవితాల్లో నాయన ప్రభా, బలహీనమైన మా పరిస్థితులను కూడా నువ్వు చూడవు అయ్యా. మమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు. మా కులం, మా మతము అయ్యా, మా వయసు నాయన, మా జెండర్స్ అయ్యా, నాయన మా లో క్యాస్ట్ ఫీలింగ్ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ, వీక్నెసెస్ కానీ ఏది చూడవు నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకుంటున్నావు. ఈరోజు ఎవరైతే చూస్తున్నారో నేను దేనికి పనికొస్తానని అనుకున్నారో అట్లాంటి వారిని గొప్పగా మహిమకరంగా నువ్వు నిలబెడుతున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ కాల్డ్ బై గాడ్. సో కింద కమెంట్లో రాయండి విశ్వాసంతో, ఐ యామ్ కాల్డ్ అండ్ చోజన్ బై గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.